హడావుడి లేకుండా ముందుగానే చేసుకునే 2 రకాల నాగల చవితి ప్రసాదాలు చేసి చూపిస్తున్నానండి. దానికోసం బౌల్లోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ పచ్చి చలిమిడి చేసి చూపిస్తున్నాను. బియ్యం నానిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఒక క్లాత్పై వేసి ఆరబెట్టుకోవాలి. బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని దీని విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి జల్లెల్లోకి వేసుకుని పిండి అంతా జల్లించి తడారిపోకుండా ఈ విధంగా చేతితో ఒత్తి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 కప్పు తడిబియ్య పిండి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, 1 టీ స్పూన్ ఆవ నెయ్యి వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా బెల్లాన్ని బాగా మెదుపుకుంటూ ఉంటే మనకి దగ్గరకు అవుతుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకుని అవసరమైతే ఇంకొక టీ స్పూన్ ఆవ నెయ్యి వేసి ఈ విధంగా కలుపుకుంటే పచ్చి చలిమిడి రెడీ అయిపోతుంది. తర్వాత నువ్వుల చెమిలి కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే 1/4 కప్పు బెల్లం తురుము వేసుకుని వాటర్ ఏమి లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకుని బాగా ఒత్తుకుంటూ ఉంటే అందులో ఆయిల్ రిలీజ్ అయ్యి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. సో నువ్వుల చెమిలి కూడా రెడీ అయిపోయిందండి. అలాగే 1 గంట ముందు నానబెట్టుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా ప్రసాదాలు చేసుకుని పొట్టులో పాలైతే వేసుకోండి. రీల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి.